తొందరగా అయ్యే తోటకూర పులుసు ఎలా రెడీ చేయాలో చూసేద్దామా. 2 ఉల్లిపాయలు, 3 టమాటాలు, 4 పచ్చిమిరకాయలు ఉప్పు నీళ్ళలో వేసి శుభ్రంగా కడుక్కోవాలి. మీడియం సైజు ముక్కలు కోసుకొని తోటకూరని శుభ్రంగా బాగు చేసి సన్నంగా తరిగి ఉప్పు నీళ్ళల్లో 1కి 2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ తీసుకొని కడిగిన తోటకూర, ముందుగా కోసుకున్న పచ్చిమిరకాయలు, ఉల్లిపాయ, టమాటాలు వేసుకొని చింతపండు, 2 చిన్న ఉల్లిపాయలు, పసుపు, కారం, కొద్దిగా వాటర్ వేసుకొని లో ఫ్లేమ్లో 4 విజిల్స్ రానిచ్చుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి తోటకూరలో వచ్చిన వాటర్ అన్నీ తీసుకొని ఉప్పు వేసుకొని పప్పు గుత్తి పెట్టి మెత్తగా మెదుపుకోవాలి. ఇప్పుడు బాండి పెట్టుకొని తిరగమాతకి నూనె పోసుకొని ఆవాలు, కరివేపాకు, ఉప్పు మిరపకాయలు వేసుకొని తోటకూరని బాగా మగ్గనివ్వాలి. ఒక 5 నిమిషాలు తోటకూర బాగా మగ్గిన తర్వాత గుత్తంగా దగ్గరకు వచ్చేస్తుంది. అన్నంలోకి, చపాతీలోకి బాగుంటుంది. ట్రై చేయండి.